చాలామంది అంటే నేను కూడా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను కనుక చాలామంది మెడికల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాగే అనారోగ్య పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాగే విద్యార్థి ఎడ్యుకేషన్ ఫీ విషయంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి అన్నీ కూడా గ్రూప్లో మేమున్నాము, గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా మేమున్నామని ముందుకొచ్చి ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తున్నారు. చాలాసార్లు కూడా నేను బయట నుంచి సహాయం చేసేవాడిని. అప్పుడు తమ్ముడు ఫోన్ చేసి అలా మా గ్రామంలో ఏదైనా జరిగితే నాకు తెలియచేయండి, ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని చెప్పారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చాలామంది గల్ఫ్ ప్రాంతాలకు వెళ్తారు, వెళ్ళి వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళ కుటుంబం కోసం కష్టపడతారు. కానీ ఆ కుటుంబంతో పాటు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నారు. చూడండి, నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తున్నాను ప్రత్యేకంగా. ఎందుకంటే మన కుటుంబంలో ఇప్పుడు ఈ ఆస్తులు ఇవి తప్ప ఎదురు వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు. కానీ ఈ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ పెట్టి వీరందరికీ సహాయం చేస్తున్నారు కనుక ఈ సహాయం ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ దీన్ని ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, మన యువత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు గల్ఫ్ వెళ్తున్నారు, సంతోషం. ఎందుకోసం వెళ్తున్నారు? వాళ్ళ మెప్పు పొందడానికి వెళ్తున్నారా, పిల్లల కోసం వెళ్తున్నారా? కేవలం పిల్లల కోసం వెళ్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వెళ్తున్నారు. ఎందుకంటే గతం చూసుకుంటూ పోతే కనీసం మన కమ్యూనిటీలో కానీ ఎలాగైనా కానీ చాలామంది పేదరికంలో ఉండేవారు. ప్రతి ఒక్కరు ఇల్లు చూస్తే తాటాకిలతో ఉండేవారు. కానీ ఈరోజు అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు మంచి బట్టలు ధరిస్తున్నారు, అలాగే మంచి నివాసాలు కట్టుకున్నారు. అలాగే చదువు విషయంలో కూడా పిల్లలకు ప్రేరేపించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు గల్ఫ్ వెళ్ళిపోతే సరిపోదు, వాళ్ళని కష్టపడి చదివించుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్తారు, మీరు చదువుకోండి, చదువుని ఒకరికి ఇవ్వండి, అంటే వేరే వాళ్ళని కూడా చదివించండి అని అంటాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, మీరు ఎంత కష్టపడ్డా ఏం చేసినా కూడా చదువు అనేది చాలా ముఖ్యం. దానివల్లే మీరు ఈరోజు ఒక ఎంఆర్ ఆఫీస్లో కానీ, ఒక కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఒక ఎస్పీ ఆఫీస్లో కానీ కూర్చుంటున్నారు అంటే కేవలం చదువు. కనుక ఎవరైతే గల ప్రాంతాలకు వెళ్ళిన తల్లిదండ్రులు దయచేసి పిల్లల విషయంలో ఇక్కడ వాళ్ళు కష్టపడి చదువుకునే విధంగా మీరు వాళ్ళని తీర్చిదిద్దాలి. నిజంగా నా కొడుకు ఈ స్థాయిలో ఉన్నాడు, నా కొడుకు ఈ ర్యాంక్ కొట్టాడు అంటే తల్లిదండ్రులు ఎన్ని కోట్లు ఇచ్చినా తల్లిదండ్రులకు ఆనందం ఉండదు. కానీ ఆ ఒక్క ఆనందం ఎక్కడంటే నా కొడుకు ఈ సెలెక్ట్ అయ్యాడు, మంచి మార్కుతో పాస్ అయ్యాడు అన్నప్పుడే తల్లిదండ్రులకి మంచి జరుగుతుంది. కనుక యువత మాత్రం ఇప్పుడు జరుగుతున్న బయట ఏదైతే కొన్ని ఈ గంజాయి విషయంలో కానీ, అలాగే మద్యం విషయంలో కానీ చాలా జాగ్రత్త ఉండాలి. అది కేవలం మన జీవితాన్ని హరిస్తారు తప్ప ఆయుష్ని పెంచదు. ఎందుకంటే ఇవాళ మద్యం చూస్తుంటే విచ్చలవిడిగా యువకులే ఎక్కువగా తాగేసి విపరీతంగా బయటేసి ప్రాణం చాలా విలువైంది. తల్లిదండ్రులు అక్క చెల్లి మన కోసం మనం బయటికి వెళ్ళారు అంటే అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, నా కొడుకు ఎప్పుడు వస్తాడు, నా కొడుకు ఎప్పుడు వస్తాడు ఇంటికి అని. మనం బయటకు వెళ్తాం, మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు కూడా తల్లి ఆ ప్రాణాలు అలా గుప్పిట్లో పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు కొడుకుల కోసం. సో అలాంటి సొసైటీలో, అలాంటి సమాజంలో మనం ఉన్నాం కనుక మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే కష్టపడి చదువుకోండి, మంచి జాబులు తెచ్చుకోండి. జాబులు తెచ్చుకుంటే మన గల్ఫ్ అందరికి ఎలా వస్తుంది, ఇక్కడే మంచి ఉద్యోగం వస్తే ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు, గౌరవంగా సంపాదించుకోవచ్చు. కనుక సో ఎన్ఆర్ఐ గ్రూప్ ఏదైతే ఉందో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సహదేవ్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.